అండి వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సంక్రాంతి పిండి వంటలు స్టార్ట్ చేశాను. ముందుగా ఎగ్లెస్ గులాబ్ పూలు తయారు చేస్తున్నాను. ఇక్కడ 1 గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను. మీరు రేషన్ బియ్యమైనా వాడుకోవచ్చు, లేదా మామూలు బియ్యమైనా కూడా వాడుకోవచ్చు. వీటిని 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక 5 నుంచి 6 గంటల వరకు నానబెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. అంటే ఈ నెక్స్ట్ డే రేపు ఉదయం చేస్తాము అంటే ఈరోజు రాత్రికి మనం నానబెట్టేసుకుంటే ఒక 5 నుంచి 6 గంటలు అవుతుంది కనుక బాగా నానుతాయి బియ్యం. నానిపోయిన బియ్యాన్ని ఎండలో కాకుండా జస్ట్ నీడలోని ఫ్యాన్ కిందనే ఒక పావు గంట 10 నిమిషాలు నీట్గా ఒక టవల్ కానీ ఏదైనా మంచి క్లాత్ కానీ వేసి వాటి మీద ఆరబెట్టాలి. గులాబ్ పూలని తడిపిండితో మాత్రమే తయారు చేస్తారు కనుక ఎక్కువ ఎండలోని కానీ లేదా ఎక్కువ డ్రై అయిపోయేలా కానీ ఆరబెట్టద్దు. జస్ట్ నార్మల్గా ఫ్యాన్ కింద ఆరబెడితే సరిపోతుంది. కాస్తంత చెమ్మగా ఉంటుంది కదా, అలా ఉంటే చాలు. ఇలా ఆరిపోయిన బియ్యాన్ని తీసి మామూలుగా మిక్సీ జార్లో వేసేస్తే సరిపోతుందండి. పిండి ఎంత వీలైతే అంత సాఫ్ట్గా మిక్సీ చేసుకోవాలి. తర్వాత దాన్ని కూడా మళ్ళీ జల్లెడ పట్టించుకుంటే పైన గరుగ్గా ఏమైనా ఉన్నట్టయితే కనుక రవ్వలాగా దాన్ని మనం ఫిల్టర్ చేసేసుకుంటాం కదా. పువ్వు చాలా స్మూత్గా ఉంటుంది, లేదంటే పువ్వు కొంచెం రఫ్గా ఉంటుంది తినేటప్పుడు కూడా. కనుక మళ్ళీ దాన్ని మంచిగా జల్లెడ పట్టించేయండి. నేను 1 గ్లాస్ వరకు బియ్యం తీసుకున్నాను కదా. ఇప్పుడు పిండి మిక్సీ చేసిన తర్వాత నాకు 1.5 కప్పు బియ్యం పిండి వచ్చింది. ఇప్పుడు నార్మల్గా మెజర్మెంట్ ఏంటంటే 1/2 కేజీ బియ్యం పిండికి పావు కేజీలో సగం మైదా పిండి వేసుకోవాలి. ఇప్పుడు నేను 1.5 కప్పు బియ్యం పిండి వేసుకున్నాను కదా. ఇదిగోండి, కప్పులో సగము మైదా పిండి వేసుకున్నా. అలానే 1/2 కప్పు వరకు షుగరు, కొంచెం యాలకులు మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ మూడింటిని కలిపి మంచిగా కలిపేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు కొబ్బరి పాలు తయారు చేసుకుందాం. దానికి ఏంటంటే కొబ్బరికాయ ఎంత ముదరగా ఉంటే టేస్ట్ అంత బాగుంటుంది. సో ఇక్కడ నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. సన్నగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని దాంట్లో వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ చేసేసి కొబ్బరి పాలు తయారు చేసుకుంటున్నాను. దీనికి క్వాంటిటీ ఏమి ఉండదు. మనం పిండిని కలుపుకున్న దాన్ని బట్టి ఎంత వస్తే ఎంత మెత్తగా ఉంటే అంతవరకు చేసుకోవడమే. తయారు చేసుకున్న కొబ్బరి పాలు 1 కప్పు వరకు వచ్చాయన్నమాట. దీన్ని కొంచెం కొంచెం లెక్కన వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇదిగోండి, పిండి ఎలా కలుపుతున్నారన్నది మా మమ్మీ చూపిస్తారు. దాంట్లోని ఉండలు లేకుండా నీట్గా కొంచెం పాలు కొంచెం కొంచెం వేసుకుంటూ నీట్గా నెమ్మదిగా కలుపుకోవాలి. కలిపేసిన పిండిని ఒక పావు గంట మీరు పక్కన పెట్టుకోవాలి. దానివల్ల పిండి మెత్తబడుతుంది. ఈలోపు మనం ఏం చేస్తామంటే కళాయి పెట్టుకొని స్టవ్ మీద దాంట్లోని ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని గులాబీ పువ్వు గుత్తును కూడా అందులోనే పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ అలా వదిలేసేయండి. దీనివల్ల ఏంటవుతుందంటే గులాబీ పువ్వు గుత్తు ఏదైతే ఉందో అది కొంచెం వేడెక్కుతుంది. ఎంత బాగా వేడెక్కితే అంత ఈజీగా గులాబీ పువ్వు బయటకు వచ్చేస్తుంది. తయారు చేసుకున్న బ్యాటర్ని అంచు లేని గిన్నెలో వేసుకోవాలి. ఎందుకంటే పువ్వుని మనం పెట్టి తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నూనె కాగిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా గులాబీ పూలది గుత్తును తీసి పిండిలో ముంచి చాలా జాగ్రత్తగా ముంచాలి. ఎందుకంటే కొంచెం కిందకి దిగిన పువ్వు మొత్తం గుత్తుకు అంటుకుంటే అది మళ్ళీ రాదు. సో సగం వరకే ముంచాలన్నమాట. ఆ ముంచిన దాన్ని ఏదైనా పుల్లతో కానీ లేదంటే ఏదైనా ఐరన్ దాంతో కానీ కొంచెం నొక్కుతూ తీయాలి. ఇప్పుడు నూనెలోని మనం గులాబీ పువ్వు వేసుకున్నాం కదా, వేసిన దాన్ని జస్ట్ లైట్గా గుచ్చుతూ అలా జస్ట్ ఇలా మనం గుచ్చితే చాలు, అది పువ్వు అలా విడిపోతుంది. అలా విడిపోయిన తర్వాత దాన్ని ఒకసారి టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు దాన్ని ఫ్రై చేసుకొని తీసేసి కన్నాలు ఉంటుంది కదా, కన్నాల గిన్నెలో వేసేస్తే ఆయిల్ అంతా కిందకి పడుతుంది. సో దీనికి ఎక్కువ పట్టదు. అలానే మిగిలిన పువ్వులు కూడా సేమ్ అలానే చేసేసుకోవాలి. ఇలా నేను 1 గ్లాస్తో చేశాను కదా, నాకు ఎన్ని గులాబీ పూలు వచ్చినాయో చూడండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా నచ్చినట్లయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.